అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆలయం కానీ బీట్ మార్కెట్ అంటే మనకి ఎప్పుడు సెంటర్గా ఉండే, గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ఉండే, దాన్ని మధ్యలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే దాన్ని తీసేసి ఈరోజు దాన్ని ఇక్కడికి వెళ్ళి మార్చేయడం. ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 14,000 15,000 ఇళ్లకు లో వోల్టేజ్ సమస్య మొన్న ఎండాకాలంలో ప్రత్యక్షంగా చూసినాం. ఈరోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు కానీ, ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడం కానీ, ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది ఏం తెలియగానే 3 కోట్లతో బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకున్నాం. టెండర్ కూడా పూర్తయింది. ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా, కాంట్రాక్టర్తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి. గతంలో నేను 2005లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సింగ్పట్ల పద్దూరులో సబ్స్టేషన్ కట్టిస్తే 45 రోజుల్లో సబ్స్టేషన్ ఛార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించినాం. ఆ విధంగా దీన్ని 2 monthsలోనే పూర్తి చేయాలి. మంచి జాగ్రత్తగా కేబుల్స్ కూడా నాణ్యతమైన కేబుల్స్తో పాటు చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. ఇది హౌసింగ్ ఏరియా. ఇక్కడ పిల్లలు కానీ ఎవరు కానీ దగ్గర రాకుండా దీనికి మీరు సెక్యూరిటీ గార్డ్ పెట్టడం, 24 hours ఫెన్సింగ్ బాగా చేయడం, కాంపౌండ్ వాళ్ళ హైట్ లేబర్తో మనం ఏదైతే అప్పుడు 5 కోట్లతోని ప్రకాశం బజార్ ఇండోర్ సబ్స్టేషన్ కట్టినాం. 5 కోట్లతోని అది కూడా 2-3 monthsలో పూర్తి చేసినాం. 2 షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో కట్టినాం. ఒక్క ఇన్సిడెంట్ కాకుండా ఇప్పటికి కూడా ఆ రోజు జాగ్రత్తగా ఫెన్సింగ్ చేయించాను దగ్గర ఉండి. అదేవిధంగా ఎస్సీ గారు, డిఈ గారు దాన్ని ఆ విధంగా 2 మాసాలు 5-10 రోజులు అటు ఇటు పూర్తి చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ, మన గౌరవ జిల్లా కలెక్టర్ నూతనంగా కలెక్టర్గా వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చాలా యాక్టివ్గా, యంగ్ డైనమిక్ కలెక్టర్గా మనకెప్పుడు మన పట్టణానికి కాదు, మన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా పాపులేషన్లో కానీ 6 ఎమ్మెల్యేలతో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండడం, నేషనల్ హైవే ఉండడం, ట్రైబల్ ప్రాంతాలు దేవరకొండ, మిర్యాలగూడ లాంటి ట్రైబల్ ప్రాంతం, ఇవన్నీ ప్రాంతాల్లో ఉన్న పెద్ద జిల్లా ఇది. అలాంటి జిల్లాకు మంచి యువ కలెక్టర్ రావడం చాలా అదృష్టం వారికి. అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ రమేష్ గారు, మా ఆర్డీఓ రవి గారికి, ఎస్సీ గారు, డిఈ గారు, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇంకా మా నాయకులకు, ఈ ప్రాంత వాసులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమున్నా నల్గొండ టౌన్ని హైదరాబాద్ తర్వాత పోటీ పడుతూ ఏ టౌన్లో మొన్ననే నేను సీఎం గారి దగ్గరికి ఎమ్మడి వరంగల్ రివ్యూలో పాల్గొన్నాను. అక్కడిక్కడికి ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజే లేదు. మనం ఎప్పుడు 2004లో నేను 2వ ఎమ్మెల్యే అయినప్పుడు చేపించినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ జైపాల్ రెడ్డి గారు 250 కోట్లు 20 సంవత్సరాల కింద అంటే దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. కానీ కాకపోతే ఈరోజు మళ్ళా టౌన్లో నూడా అని పెట్టి కొన్ని గ్రామాలు కలిపినాం కాబట్టి మర్రిగూడెం, చెర్లపల్లి, కేశరాజపల్లి, మామిళ్ళగూడెం చాలా ఊర్లు కలిసినాయి. దానికి అదనంగా డ్రింకింగ్ వాటర్ కోసం 150 కోట్లు, 200 కోట్లు, 92 కోట్లతో నీలగిరి నిలయం అని చెప్పి ఒక శిల్పకళా వేదికలాగా ఏ ఫంక్షన్స్ అయినా, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా, ఏ మహనీయుల అంబేద్కర్ లాంటి జయంతి కార్యక్రమాలైనా అక్కడ చేసుకునే విధంగా సెంటర్లో, క్లాక్ టవర్ సెంటర్లో దాన్ని కూడా పని స్టార్ట్ అయింది. ఏది ఉన్నా సరే ఇంకా కరెంటు సమస్య మన ఎండాకాలం ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, అనివార్య కారణాలతోని లోడ్ ఎక్కువ కావడం, దాంతోనే ఈరోజు గిరికాబాయిగూడెం దగ్గర మరిగూడెం మధ్యలో కూడా ఒక సబ్స్టేషన్ కూడా వారం రోజుల్ని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంటనే అది ల్యాండ్ ఆర్డర్ ఇస్తే కూడా అది కూడా ఈ వారంలోనే స్టార్ట్ చేస్తాం. ఇంకా అదనంగా 3 సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టుకున్నా నల్గొండ టౌన్కి. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన హైదరాబాద్ దగ్గరగా ఉండే టౌను, టీఎఫ్తో పాటు ఇంకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కడుతున్నాం. యువకులకు ట్రైనింగ్ ఇచ్చడానికి కొత్త ఇండస్ట్రీలు వచ్చిన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త కోర్సెస్ తీసుకొచ్చి, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కొత్త కోర్సెస్ తీసుకొస్తున్నాం. వచ్చే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి రాబోయే ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా 3 సబ్స్టేషన్స్తో పాటు
ట్రాన్స్ఫార్మర్స్ 315 kV అంటే ఎక్కడ లేవయి. దానికోసం మనగా ఆర్డర్ ఇచ్చినాం. ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నిన్ననే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవర్ మినిస్టర్ గారు మీకు జిల్లా మొత్తానికి నల్గొండ ఒక కాన్స్టెన్సీ కాదు, జిల్లా మొత్తానికి ఎంత బడ్జెట్ కావాలి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఏం సబ్సిడీ కావాలో ఈ రోజు ఈవినింగ్ వరకు పంపమని చెప్పాను. కలెక్టర్ గారికి చెప్పాను. అది కూడా పంపినట్టయితే వారం 10 రోజులు అది కూడా శాంక్షన్ చేయించుకొని ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా చేయడం, నల్గొండ టౌన్ని డ్రైనేజ్లో కానీ డ్రింకింగ్ వాటర్లో కానీ అదనంగా మరొక 30 కోట్లతోని ఇంకో కొత్త 10 MLD మిషన్ భగీరథ నీళ్లు సరిపోకుండా అదనంగా ఉండాలని దాన్ని కూడా వారం 10 రోజుల్లోనే శాంక్షన్ చేయించుకుంటున్నాం. ఆ విధంగా రాజకీయాలు ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ రాజకీయాల గురించి మాట్లాడకుండా నల్గొండ టౌన్ని హైదరాబాద్ తర్వాత ఏ టౌన్ బాగుందంటే తెలంగాణలో నల్గొండ టౌన్ పోయి చూసి రావాలనే విధంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.